మన దేశ నాయకులు కొన్ని కొత్త కొత్త మాటల్ని సృష్టిస్తున్నారు. అంటే అవి అదివరకే ఉండి ఉండవచ్చును. అయినప్పటికీ కొన్ని మాటలు వివాదాన్ని రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి చేసిన మాట అది కొంత వివాదాన్ని సృష్టించింది. తర్వాత నిన్న 15 ఆగస్టు నాడు గౌరవనీయ మన ప్రధానమంత్రి గారు అన్నటువంటి ఒక మాట, ఒక కొత్త మాట. ఆ మాటే ఈ రోజుటి మన కార్టూన్కి ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ముందుగా వేసుకున్నాను. డైనింగ్ టేబుల్కి ఇటు పక్కన బనీలు వేసుకొని కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, అతని ఎదురుగా పళ్ళెంలో భోజనము. ఆ పళ్ళెం పక్కన 2 గిన్నెలు, తర్వాత ఒక గ్లాసు. అతను ఇలా 2 చేతులు చూపిస్తూ ఆ పక్కన మరో పక్కన కూర్చున్నటువంటి వ్యక్తితో అంటున్న మాటలు. ఆయనకు ఏమైంది? అతను కూడా భోంచేస్తున్నాడు. ఎదురుగుండా పళ్ళెం ఉంది. అతని తలపైన ఒక గిన్నె బోర్లించబడి ఉంది. అసలు ఏం జరిగింది అని అంటే ఇందులోనే ఉంది అసలు కార్టూన్ అంతా కూడా. ఈయన ఎదురుగా కూడా పళ్ళెంలో భోజనము, 2 గిన్నెలు, ఒక వాటర్ గ్లాస్. ఇది కార్టూన్లోని పాత్రలు. ఇంకొక పాత్ర కూడా ఉంది. అది ఆవిడ అటువైపు తిరిగి విసురుగా వెళ్ళిపోతుంది. అంటే ఆవిడ ముఖంలో మనం ఎక్స్ప్రెషన్స్ చూపించలేము, అటువైపు తిరిగి ఉంది కాబట్టి విసురుగా వెళ్ళిపోతుంది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం రాసుకున్న డైలాగ్ అలాంటిది. డైలాగులో ఏం రాశాను అని అంటే, ఆవిడ కిచెన్ దిమాగి నక్సల్ అని ముందే చెప్పాగా, ఎందుకురా వంటలకి వంకలు పెడతావు అంటున్నాడు. అయితే ఇక్కడ ఆ అటువైపు ఎదురుగుండా ఒక గదిలో స్టవ్, ఆ కిచెన్ రూమ్ వేసుకున్నాను. ఇదండి కార్టూను. ఈ కార్టూన్లోని అంశము మీకు కానీ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.